చంద్రుడి యొక్క నక్షత్రాలు గురించి ఇది కొంతమంది అడుగున్నారు. అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము కొన్ని చోట్ల చదివాము, కొంతమంది చెప్తుంటే విన్నాము, ఒకసారి మీరు కూడా క్లారిటీ ఇవ్వండి. ఎవరు చెప్పినా ఏం చదివినా శాస్త్రం అన్నది ఒకటే ఉంటుందండి, అది మారదు. కరెక్ట్గా శాస్త్రం చదివిన వాళ్ళు కనుక చెప్తే, ఏదో నోటికి ఏమొస్తుంది మాట్లాడే వాళ్ళు చెప్తే అది మనం ఏం చేయలేం, కానీ కరెక్ట్గా శాస్త్రం చదివే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. శ్రీమాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక చంద్రుడి యొక్క నక్షత్రాలు గురించి ఇది కొంతమంది అడుగున్నారు. అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము కొన్ని చోట్ల చదివాము, కొంతమంది చెప్తుంటే విన్నాము, ఒకసారి మీరు కూడా క్లారిటీ ఇవ్వండి. ఎవరు చెప్పినా ఏం చదివినా శాస్త్రం అన్నది ఒకటే ఉంటుందండి, అది మారదు. కరెక్ట్గా శాస్త్రం చదివిన వాళ్ళు కనుక చెప్తే, ఏదో నోటికి ఏమొస్తుంది మాట్లాడే వాళ్ళు చెప్తే అది మనం ఏం చేయలేం, కానీ కరెక్ట్గా శాస్త్రం చదివే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఎలా అంటే చంద్ర నక్షత్రాలు మనకి తెలుసుగా, మనకు 3 నక్షత్రాలు ఉంటాయి ఏ గ్రహానికైనా సరే. 9 గ్రహాలు, 9 గ్రహాలకి చెరుకో 3 నక్షత్రాలు, 9 3 27 నక్షత్రాలు సరిపోయి. అందులో చంద్రుడిని తీసుకున్నప్పుడు రోహిణి, హస్త, శ్రవణము ఈ 3 కూడా చంద్ర నక్షత్రాలు అంటామండి. అంటే ఈ 3 నక్షత్రాలకి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రాలు చాలా కీలక పాత్రను పోషిస్తాయి జాతక చక్రంలో. ఇది ఆషామాషి కాదు, ఇది ఏదైనా తేడా జరిగింది అంటే జాతకుడు టాప్ లెవెల్ నుంచి ప్లాట్ఫామ్ మీదకి పడిపోతాడనమాట. ఇంకా అసలు అందులో నో డౌట్. ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ చెప్పుకుందాం, ప్రతిసారి పాజిటివ్ పాయింట్స్ చెప్పుకుందాం. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్, రాజయోగము, ధనయోగం ఇవన్నీ చెప్పేసుకుంటున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక ధనయోగం ఉన్న వ్యక్తి టాప్ లెవెల్ నుంచి కింద మెట్టుకు ఎలా పడిపోతాడు అన్నది ఈ వీడియోలో తెలిసిపోతుంది మీకు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాని అర్థం. ముఖ్యంగా చంద్రుడి యొక్క నక్షత్రాలు మనకి కొంచెము క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే చంద్ర నక్షత్రాలు ఒకటి, బుధ నక్షత్రాలు ఒకటి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాధిపతి బుధుడు. ఈ నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణము ఈ నక్షత్రాలు చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలి. ఈ 6 నక్షత్రాలు కూడా చాలా డేంజర్ నక్షత్రాలు. అంటే ఇప్పుడు మీకు వెంటనే డౌట్ రావచ్చు, మీ నక్షత్రంలో పుట్టామంటే అది డేంజర్ అండి అని. కంగారు పడిపోకండి. ఎప్పుడు డేంజర్ అవుతుంది, ఎప్పుడు మీకు మంచి ప్లస్ అవుతుంది అని చెప్తాను. ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ కాబట్టి డేంజర్ ఎప్పుడన్నా చెప్పుకుందాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా చంద్ర నక్షత్రాలు, అలాగే బుధ నక్షత్రాలు కూడా. కానీ ఇప్పుడు బుధ నక్షత్రాల గురించి నేను చర్చించట్లేదు, ఓన్లీ చంద్ర నక్షత్రాలు చూద్దాం మనం. రోహిణి, హస్త, శ్రవణము ఈ నక్షత్రాలు 3 తీసుకున్నప్పుడు ఆ నక్షత్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ లగ్నాధిపతి కానీ, మీ పంచమాధిపతి కానీ, మీ భాగ్యాధిపతి కానీ, మీ ధనాధిపతి కానీ, లాభాధిపతి కానీ ఉండకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ మీ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, ధనలాభాధిపతి ఇవి ఉన్నప్పుడు వాటి యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కోల్పోతాయి. ఆ లగ్నాధిపతి దశ వచ్చినా, ఆ పంచమాధిపతి దశ వచ్చినా, ఆ భాగ్యాధిపతి దశ వచ్చినా, ఆ ధనలాభాధిపతుల దశ వచ్చినా మీకు అవి ఉపయోగపడవు. ఎప్పుడు ఇవి రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. కావాలంటే ఆ దశ వచ్చిందంటే మీకు యూజ్లెస్ అయిపోతుంది అనమాట ఆ దశ. ఎందుకంటే మనం యోగకారకులు కదంటే బాగా ఉపయోగపడాలి. ఉపయోగపడట్లేదు అంటే కనుక ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టే. చాలామంది జాతకాల్లో చెక్ చేశానండి నేను. వాళ్ళకి ఏ భాగ్యాధిపతి పడ్డము, ఏ ధనాధిపతి పడ్డము, ఏమన్నా మాకు ఈ దశ బలి కలిసి వస్తుందన్నారండి అంటే చెక్ చేస్తే ఇది వాళ్ళు రోహిణిలో కానీ, అది హస్తలో కానీ, శ్రవణంలో కానీ పడింది. అటర్ ఫ్లాప్ అయిపోయింది అంతే. అర్థమైందండి. కాబట్టి రోహిణి నక్షత్రంలో మీకు, ఈ హస్త నక్షత్రంలో, ఈ శ్రవణ నక్షత్రంలో ఈ యోగకారకులు కానీ, ధనలాభాధిపతులు కానీ పడకూడదు. పడింది అంటే మీ జీవితము ఆ దశ రాకూడదు. మెయిన్ ఆ యోగకారక దశ వచ్చిందంటే అది ఉపయోగపడదు, మీకు మొత్తం కూడా శూన్యము. మీరు గమనించుకోండి, కావాలంటే మీరు గమనించుకుంటే అర్థమైపోతుంది మీకు. తర్వాత అదే రోహిణి, హస్త, శ్రవణంలో
మీ చతుర్థాధిపతి పడినా, సప్తమాధిపతి పడినా, మీ రాజ్యాధిపతి పడినా, ఏ అధిపతి పడితే ఆ ఆధిపత్యం దెబ్బతింటుంది. చతుర్థాధిపతి పడినప్పుడు మీరు కొంచెం సంఘంలో జాగ్రత్తగా ఉండడము, మీ తల్లితో సత్సంబంధాలతో జాగ్రత్తగా ఉండడం, మీ మదర్లాండ్ మీరు ఉంటున్న ఊర్లో మీకు చెడ్డ పేరు రావడము, మీరు కొనుక్కున్న ల్యాండ్స్ మీరు అమ్మేయాల్సి రావడము. కొంతమంది చూడండి అమ్మేసి వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో అత్యవసర పరిస్థితి వస్తుంది, లేకపోతే మీరు ఇబ్బందులు పట్టడం, అది అమ్మేయడము వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిపోవడము. అదే మీ సప్తమాధిపతి పడినప్పుడు మీ పార్ట్నర్స్తో మీకు గొడవలు రావడము, ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడము. వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి జాతకులకి. ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వాళ్ళ వ్యాపారస్తులతో ఇబ్బందులు వచ్చి వాళ్ళు పార్ట్నర్స్గా విడిపోవడము. మనం పెద్ద పెద్ద కంపెనీసే పార్ట్నర్స్గా విడిపోయిన వాళ్ళని చూసుంటాం. ఎందుకు విడిపోతారు? వాళ్ళకి ఇలాంటి దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చేసి తీరుతుంది. ఎవరొకరికి వచ్చినా చాలేదు స్మాష్. ఎవరికొకరికి చెడు బుద్ధి కలిగినా సరిపోతుంది కదండి. ఇద్దరిలో వాళ్ళు మనం సెపరేట్ అయిపోదాము, ఏదో ఒక ఆలోచన వస్తుంది. అలా అనమాట. అలాగే దశమాధిపతి ఉన్నప్పుడు మీ ఉద్యోగంలో మీ కెరియర్ మీకు విపరీతమైన టెన్షన్ పెడుతుంది. ఆ టైంలో ఒక్కసారిగా మీకు పిలిచి రేపు నుంచి ఉద్యోగానికి రావద్దని చెప్తూ ఉంటారు కొంతమందికి. వాళ్ళు షాక్లో ఉంటారు. వాళ్ళేమీ ఈఎంఐలు తీసుకుని ఉంటారు, ఇల్లు ఫ్లాట్ కొనుక్కుని ఉంటారు, లేదా కారు కొనుక్కుని ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది కదా. లేదా వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ అమ్మ నాన్నకి ఒక గృహం కల్పించడం గురించి వాళ్ళు ఇల్లు తీసుకోవడం అని ఉంటుంది. ఏదైనా జరగచ్చు. రేపు నుంచి ఉద్యోగానికి రావద్దంటే ఎలా ఉంటుంది? వాళ్ళ కెరీర్, వాళ్ళ జీవితం ఏమవుతుంది? వాళ్ళకి 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చారనుకోండి, ఓకే మేము జీతం ఇచ్చేస్తాను 3 నెలలు, కానీ రావద్దు అన్నా సరే 3 నెలలు వీళ్ళకి దొరకాలి కదా. ఏదైనా టెన్షన్ పీరియడ్ కదా. అలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అది చూసుకోండి మీ జాతక చక్రంలో. ఆ నక్షత్రాల్లో ఈ యోగకారకులు కానీ కేంద్రాధిపతులు కానీ పడకూడదు. ధనలాభాధిపతులు కూడా. ఇక దుస్థానాధిపతులు పడితే అంతే. ఇంకా షష్టమాధిపతి పడ్డాడు అనుకోండి, అందులో మీకు రోగాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. శత్రువులు ఎక్కువైపోతారు మీకు. మీరు ఏంటి మన మిత్రులే కదా అనుకుంటారు. మీరు ఏదో రకంగా శత్రుత్వం వచ్చేస్తుంది, మీ ఇద్దరి మధ్యన గొడవలు వచ్చేస్తాయి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. షష్టమాధిపతి కనుక ఈ నక్షత్రంలో ఉంటే కనుక దశ వచ్చిందంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే అష్టమాధిపతి ఉన్నాడు అనుకోండి, మీ అష్టమాధిపతి ఉన్నాడు అనుకోండి, ఇంకా అంతే. అది సీక్రెట్ ఎనిమీ అనమాట. మీకు ఏదో ఒక యాక్సిడెంట్లు అవుతూ ఉండడము, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ మాట విధానం చాలా ర్యాష్గా మారడము. కొంతమంది ఈ అష్టమాధిపతి అందులో పడినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ చెడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అందుకే కొన్నిసార్లు వింటూ ఉంటాం, బ్లాక్ మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒకళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది వీళ్ళే ఎక్కువగా చెడు కోరుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళు నాశనం అవ్వాలి, వీళ్ళు బాగుపడడం కోసం అవతల వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటూ ఉండడము. తర్వాత వీళ్ళకి ఆయుష్కి సంబంధించిన ఇబ్బందులు రావడము, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండడము, ఊహించని షాక్స్ జరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా ఒకే ఒక పాయింట్లో చెప్పాలంటే అష్టమాధిపతి కనుక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఊహించరు. అన్ఎక్స్పెక్టెడ్ షాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి చెడుగా. క్లియర్ అయిపోయింది. అదే మీ వ్యయాధిపతి పడినప్పుడు కూడా అంతే. కొంచెం జాగ్రత్తగా ఉండాలా జాతకులు. ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు, ఏదైనా కొంచెము వ్యయాధిపతి పడినప్పుడు మాత్రము వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దుస్థానాధిపతులు పడితే ఇంకా ప్రమాదం. ఇంకా యోగకారులు పడినప్పుడు యోగ ఫలితాలు ఇవ్వరు, కానీ మ్యూట్ అయిపోతారు. చెడు ఫలితాలు రాకపోయినా అవి మ్యూట్ అయిపోతాయి. ఈ దుస్థానాధిపతులు పడ్డాయనుకోండి, నెగిటివ్ రిజల్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ జాతకుడు తట్టుకోలేడు. ధనాధిపతి, లాభాధిపతులు పడినప్పుడు అంతే, నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ధనాధిపతే పడ్డాడు అనుకోండి, ధనం మొత్తం నష్టమే వాళ్ళకి. మరి లాస్ అయిపోతుంది కదా మొత్తం. ఇది ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యా అంటే జాగ్రత్తగా ఉండాల్సింది వ్యాపారస్తులండి. ఎక్కువ పెట్టుబడి పెట్టేయడము, వ్యాపారం నచ్చినట్టు చేసేయడము, బాగా వస్తుంది కదా అని చెప్పి పేటరేగిపోవడము, అక్కడ ఇబ్బందులు పడతారు జాతకులు. ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతారు వాళ్ళు. లేకపోతే ఒక్కసారిగా మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది, ఏదో ఒక నెగిటివ్ జరుగుతుంది, మీ డౌన్ఫాల్ తథ్యము. మొత్తం జీరోలోకి వచ్చేస్తారు మీరు. ఎంతమందినండి మనం చూసాం వ్యాపారస్తుల్ని మొత్తం మూసేసి తట్టబొట్ట సర్దేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందిని చూసాం. ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన వ్యాపారస్తులు కూడా చూసాం మనం. వాళ్ళకి ఎలా ఉన్నప్పుడే జరుగుతుంది. వాళ్ళకి ఎలా అంటే ఆ నక్షత్రంలో ఈ ఆధిపత్యం గ్రహం పడినప్పుడు ఎలా అంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది అంత టైంలో తెలియకుండానే. మనం 100 కోట్లు పెట్టి బిజినెస్ చేస్తున్నాం, దాన్ని 200 కోట్లు చేద్దాము. ఆశకు హద్దు ఉండదు కదా వీళ్ళకి. ఏంటంటే ఎక్కువగా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్లు బిజినెస్ చేస్తున్నట్టు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, థింకింగ్ పెద్దగానే ఉంటుంది కదా.
ఇప్పుడు 100 రూపాయలు ఉన్నవాడి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, 1,00,000 రూపాయలు ఉన్నవాడు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. 1,00,000 రూపాయలు వాడు 1,00,000 రూపాయల తోటే ఆలోచిస్తాడు. మనం 90,000 పెట్టి ఇది కొందాము, ఇలా చేసుకుందాం. 100 రూపాయలు వాడు 90 రూపాయలు పెట్టి ఇది కొందాం అనుకుంటాడు అంతే. అలా వాళ్ళ థాట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఓవర్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అది ఒకసారిగా డౌన్ఫాల్ అయిన తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయలేరు, చాలా ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కొంతమంది కన్సల్టేషన్స్ తీసుకుని మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు చెప్పారు మేము చాలా బాగా బతికామని చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయామండి, ఈ దశలో డౌన్ఫాల్ అయిపోయామండి అంటూ ఉంటారు. ఆ దశని చెక్ చేసుకోవాలి. ఇది ఒక కంటెంట్, ఇంకొకటి ఏదో ఉండొచ్చు వాళ్ళకి, ఇదే ఉండాలని రూల్ లేదు. మేము మళ్ళీ ఇలా చేయగలమండి, వాళ్ళ మైండ్లో ఇంకా అదే ఉంటుంది. ఎందుకంటే ఆ పై స్టేజ్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు కిందకి రాలేరు. ఎవరైనా అంతే అండి, ఇందులో తప్పట్టడానికి లేదు. ఇప్పుడు రేపు నేనైనా అంతే. ఒక పై స్థాయికి వెళ్ళిపోయాను అనుకోండి, కిందకు వచ్చేస్తున్నప్పుడు అబ్బా నేను మళ్ళీ పైకి వెళ్ళాలి, దాటి వెళ్ళాలి, ఈ ఆశలే ఉంటాయి. మనిషి అంటేనే ఆశ. ఆశ వేరే, అత్యాశ వేరు. అత్యాశకి వెళ్ళకూడదు, అత్యాశకి అసలు అలాగా జరగదు. ఆశ ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది వాళ్ళకి. కానీ ఆశ నెరవేరాలంటే ఆ దశ అయిపోవాలి. ఏ దశ అయిపోవాలి? ఇన్ కేసు మీకు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో కానీ ఇప్పుడు నేను చెప్పిన యోగకారకులు కానీ దుస్థానాధిపతి కానీ ఉండి ఆ మహర్దశ జరుగుతుందంటే అది ఆ దశ అయిపోవాలి. ఎప్పుడు కూడా నక్షత్రాల్లో అండి తక్కువ కాలం జరిగే దశలు గ్రహాలు ఉండడం మంచిది. ఉదాహరణకి రవి కానీ 6 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, ఇవే ఉండాలి. అసలు ఏమీ లేవండి, అసలు ఉండాలి అని కూడా చెప్పాను. అసలు లేవండి ఆ 3 నక్షత్రాల్లో, మీరు అదృష్టవంతులు. ఆ నక్షత్రాధిపతి చిన్నప్పుడు అయిపోతుంది. ఆ చిన్నప్పుడు అయిపోయినప్పుడు మీరు పెద్ద ఇబ్బంది ఏమీ పడక్కర్లా. అర్థమైందా? కాబట్టి మీరు ఒక యుక్త వయసుకు వచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంకో దశ ఏంటి, నెక్స్ట్ దశ ఏంటి, యుక్త వయసుగా ఉన్నప్పుడు ఆ దశ ఏంటి, ఆ గ్రహం కనుక ఇందులో ఉందంటే మీరు స్మాష్. అసలు ఆ గ్రహాలు ఏం లేవు, హ్యాట్స్ ఆఫ్, మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడిపేయచ్చు. అప్పుడు వాళ్ళకి నెగిటివ్స్ జరుగుతున్నాయంటే వేరే కంటెంట్, అది వేరే రూపంలో చూడాలి. క్లియర్ అయింది ఇక్కడ మీకు పాయింట్. ఎవరికైతే ఈ రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు ఇప్పుడు నేను చెప్పిన యోగకారకులు కానీ దుస్థానాధిపతులు కానీ పడి అది యుక్త వయసులో కానీ యుక్త వయసు దాటేసిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వచ్చేసిన తర్వాత ఏదైతే ఆ దశ జరుగుతుందో, ఎవరికైతే ఇబ్బందులు పెడుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గర వచ్చినట్లయితే చిన్నప్పుడు మనం ఏం పట్టించుకోవండి. చిన్నప్పుడు దశ అయిపోతుంది, అది మనకేం కాదు. మనం మేజర్ అయిన తర్వాత, మనకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ దశలు రాకూడదు. అంటే లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ ఉండకూడదు. దుస్థానాధిపతులు ముఖ్యంగా ఉండకూడదు. 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా అది ఇబ్బంది పెడుతుంది. అలాగా ఎవరికైతే ఆ గ్రహం ఉండి ఆ గ్రహం దశ ఇబ్బంది పెడుతుందో ఆ జాతకాలు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇదేంటంటే అండి, పరిహారం 50% పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది 100% పరిహారం పనిచేయదు. జస్ట్ మీరు కోరుకోవడానికి అంతే. రాజయోగాలు, ధనయోగాలు ఏమి ఇవ్వదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి చంద్ర నక్షత్రాలతో మనం డ్రామాలు ఆడితే కుదరవు, చాలా పవర్ఫుల్ అండి అది. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గర వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా ఇంట్లోనే ఒక స్ఫటికలింగాన్ని తీసుకోండి. చిన్న స్ఫటికలింగాన్ని తీసుకొని ఆవు పాలల్లో అరటిపండు ఉంటుంది కదా, ముక్కల కింద చేసేసేయండి మొత్తం. లేకపోతే స్మాష్ చేత్తో పిసికేయచ్చు కూడా. ఆ పాలల్లో కలిపి తేనె వేయండి అందులో. ఆ 3 కలిపిన మిశ్రమాన్ని ఆ స్ఫటికలింగానికి మీరు రుద్రాభిషేకం చేసుకుంటే చాలా అద్భుతం. లేదు, రుద్రాభిషేకం మీరు గూగుల్లో పెట్టుకుని వింటూ చేసుకుంటే అది కూడా మంచిదే. లేదు, మేము మా నోటితోటే చెప్పుకుంటామండి అంటే నమశివాయ అంటూ కానీ, మృత్యుంజయ మంత్రాన్ని కానీ, లింగాష్టకాన్ని కానీ చదువుకుంటూ ఆ మిశ్రమాన్ని శివుడికి వెయ్యాలి. ఇది ప్రతి సోమవారము చెయ్యాలి, తూచా తప్పకుండా. ఇన్ని సోమవారాలను పెట్టుకోవద్దు, చేస్తూ ఉండాలి. ఇక రుద్రాభిషేకం అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. వాళ్ళకి తిరుగుండదు, వాళ్ళకి చాలా స్పీడ్గా ఉంటుంది, వాళ్ళకి రికవరీ. ఇలా చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాల సుఖనో భవంతు. శుభం.